जय हो मार्चु कళాశాల जय हो मार्चु कళాశాల भावी पौरुలకు నీవే భవ్య కార్యశాల. Students, welcome to my YouTube channel BVRSR Classroom. Today we will take up this chapter, that is metal carbonyls. This metal carbonyls is a part of organometallic compounds chapter, and this organometallic compounds chapter is meant for second year BSc students, and this topic is included in paper 4 of semester 4. Okay, this lecture will be in English and Telugu medium. So comfort ఉన్న వాళ్ళు దీన్ని ఫాలో అవడానికి ట్రై చేయండి. దిస్ టాపిక్ ఈజ్ నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ ఫర్ బిఎస్సి ఎగ్జామినేషన్, ఇట్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఫర్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, ఐఐటి జామ్, సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్, అదర్ పీజీ ఎగ్జామినేషన్స్, అలాగే మెడికల్ ఎంట్రన్స్ నీట్ ఎగ్జామ్, ఇంకా జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ లాంటి పరీక్షలకు కూడా ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను బి వెంకట్రావు ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ కెమిస్ట్రీ, గవర్నమెంట్ కాలేజ్ అటానమస్. అట్ మెటల్ కార్బనైల్స్, వాట్ ఆర్ మెటల్ కార్బనైల్స్? ఇక్కడ చూడండి, చాలా క్లియర్ గా డెఫినేషన్ పరంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. కాంపౌండ్స్ ఫార్మ్డ్ బిట్వీన్ మెటల్ ఆటమ్స్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్స్ ఆర్ కాల్డ్ యాజ్ మెటల్ కార్బనైల్స్. సో దేనికి మధ్య ఈ కాంపౌండ్ ఫామ్ అవుతుంది? వన్ ఈజ్ మెటల్ అండ్ అనదర్ వన్ ఈజ్ కార్బన్ మోనాక్సైడ్. సో అలాంటివి ఏమన్నా ఉన్నాయంటే ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ రాసుకున్నాం చూడండి. నికెల్ టెట్రా కార్బనైల్, ఐరన్ పెంటా కార్బనైల్, ఇలాంటివన్నీ కూడా ఏ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ కిందకు వస్తాయి అంటే దే ఆర్ కామన్లీ కాల్డ్ యాజ్ మెటల్ కార్బనైల్స్. ఆన్ ద బేసిస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ మెటల్ ఆటమ్స్, అంటే ఈ మెటల్ కార్బనైల్ లో ఎన్ని మెటల్ ఆటమ్స్ ఉన్నాయి అనే దాన్ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటే మెటల్ కార్బనైల్స్ ఆర్ ఆఫ్ టూ టైప్స్. అవేంటో చూద్దాం. మోనోన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్. మోనో అంటే వన్, ఒక మెటల్ ఉన్నటువంటి మెటల్ కార్బనైల్స్. దీస్ కంటైన్ ఓన్లీ వన్ మెటల్ ఆటమ్ పెర్ మాలిక్యూల్. ఇక చూడండి ఎగ్జాంపుల్, నికెల్ టెట్రా కార్బనైల్, ఐరన్ పెంటా కార్బనైల్, క్రోమియం హెక్సా కార్బనైల్, ఇవన్నీ కూడా బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. రెండో రకం పాలీన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్. దీస్ కంటైన్ మోర్ దాన్ వన్ మెటల్ ఆటమ్ పెర్ మాలిక్యూల్. ఓకే, మోర్ దాన్ వన్ మెటల్. ఇది చూడండి, Mn2CO10, ఎన్ని మెటల్స్ ఉన్నాయి ఇందులో? 2 మెటల్స్ ఉన్నాయి. Fe2CO9, అగైన్ హియర్ దెర్ ఆర్ 2 Fe atoms. Fe3CO12, 3 Fe atoms. CO4CO12 times, this is a metal carbonyl of cobalt. So ఇలాగ ఎట్సెట్రా ఎట్సెట్రా, పాలీన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్ అండ్ మోనోన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇందులో మనం స్టడీ చేసేది ప్రిపరేషన్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ టాపిక్ అంతా కూడా సరదాగా చదవండి, ఇష్టపడి చదవండి, అంత కష్టంగా ఏమీ ఉండదు, చాలా ఈజీగా అలాగ స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే రిగార్డింగ్ ద ప్రిపరేషన్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్, డైరెక్ట్ రియాక్షన్ ఆఫ్ మెటల్ విత్ కార్బన్ మోనాక్సైడ్. మెటల్ తీసుకుంటాం, కార్బన్ మోనాక్సైడ్ తీసుకుంటాం, ఆ రెండాటిని సూటబుల్ కండిషన్ దగ్గర రియాక్ట్ చేస్తే మనకు కావాల్సినటువంటి ప్రోడక్ట్ వస్తుంది. ఇది చూడండి, నికెల్ టెట్రా కార్బనైల్ అండ్ ఐరన్ పెంటా కార్బనైల్ కెన్ బి ప్రిపేర్డ్ బై రియాక్షన్ ఆఫ్ ఫైన్లీ డివైడెడ్ మెటల్ విత్ కార్బన్ మోనాక్సైడ్. బాగా డివైడ్ చేయడం, నికెల్ అయితే నికెల్ ని లేదా ఐరన్ అయితే ఐరన్ ని, దాన్ని కార్బన్ మోనాక్సైడ్ తో రియాక్ట్ చేసేయడం, వెంటనే మనకి ప్రోడక్ట్ వస్తుంది. చూడండి, సింపుల్, నికెల్ కంబైన్స్ విత్ 4 మాలిక్యూల్స్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్, నికెల్ టెట్రా కార్బనైల్ ఫామ్ అయింది. కండిషన్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంది చూడండి, 1 bar ప్రెషర్ అండ్ 55 degrees సెంటిగ్రేడ్ దగ్గర రియాక్షన్ జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. అలాగే Fe combines with 5 carbon monoxide molecules resulting in the formation of FeCO5 times, that is ఐరన్ పెంటా కార్బనైల్. దానికి కావాల్సినటువంటి రియాక్షన్ కండిషన్స్ కూడా ఇక్కడ ఇచ్చుకున్నాం, వాటిని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. అనదర్ మెథడ్, రిడక్షన్ ఆఫ్ మెటల్ సాల్ట్స్ అండ్ ఆక్సైడ్స్.
ఇందాక డైరెక్ట్ గా మెటల్ తీసుకున్నాం, అలా కాకుండా మెటల్ సాల్ట్స్ గానీ లేదా మెటల్ ఆక్సైడ్స్ గానీ తీసుకుని వాటిని సూటబుల్ రెడ్యూసింగ్ ఏజెంట్ తో రెడ్యూస్ చేయాలి. రెడ్యూసింగ్ ఏజెంట్ ఇక్కడ అల్యూమినియం లేదా కాపర్, ఈ టైప్ ఆఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ ని ఉపయోగిస్తూ ఉంటాం. చూద్దాం డీటెయిల్స్. Some metal carbonyls are prepared by the reduction of metal halides in the presence of carbon monoxide. ఎలాగో చూద్దాం చూడండి. ఇక్కడ ఉపయోగించే రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఏమై ఉండొచ్చు, కాపర్ గానీ అల్యూమినియం గానీ రెడ్యూసింగ్ ఏజెంట్స్ గా యూజ్ చేస్తున్నాం అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫార్మేషన్ ఆఫ్ క్రోమియం హెక్సా కార్బనైల్ అంటే CrCO6 టైమ్స్ ఫ్రమ్ యాన్హైడ్రస్ క్రోమియం 3 క్లోరైడ్ అంటే CrCl3 విత్ అల్యూమినియం యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. ఇలా చెప్పాను కదా పైన, కాపర్ గానీ అల్యూమినియం గానీ రెడ్యూసింగ్ ఏజెంట్ గా యూజ్ చేస్తాం. ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో అల్యూమినియం ఈజ్ యూజ్డ్ యాజ్ రెడ్యూసింగ్ ఏజెంట్. చూడండి ఇక్కడ CrCl3 దట్ ఈస్ క్రోమియం ట్రైక్లోరైడ్. ఓకే, అల్యూమినియం కెటలిస్ట్ దట్ ఈస్ రెడ్యూసింగ్ ఏజెంట్ గా ఉపయోగపడుతుంది. ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ తో రియాక్షన్, ఏం కాంపౌండ్ వచ్చింది, క్రోమియం హెక్సా కార్బనైల్ వచ్చింది. సో ఈ విధంగా రిడక్షన్ ఆఫ్ మెటల్ సాల్ట్స్ అండ్ ఆక్సైడ్స్ కూడా మనకి ఏ కాంపౌండ్స్ ఇస్తున్నాయి, మెటల్ కార్బనైల్స్ ఇచ్చేటటువంటి రియాక్షన్స్ ఇవి. అనదర్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్ ఈజ్ ఫోటోలైసిస్ అండ్ థర్మోలైసిస్. ఫోటోలైసిస్ దట్ ఈస్ రియాక్షన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్, థర్మోలైసిస్ రియాక్షన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ హై టెంపరేచర్స్. ఈ రకమైనటువంటి రియాక్షన్స్ ద్వారా కూడా మనం ఏం తయారు చేయొచ్చు అంటే ఈ మెటల్ కార్బనైల్స్ ని ప్రిపేర్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే లోయర్ మెటల్ కార్బనైల్స్ ని హయ్యర్ మెటల్ కార్బనైల్స్ అంటే మోనోన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్ ని పాలీన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్ గా కన్వర్ట్ చేయొచ్చు. Photolysis or thermolysis of mononuclear carbonyls generates di and polymetallic carbonyls such as di-iron nonacarbonyl Fe2CO9. This is di-iron nonacarbonyl. Di-iron అంటే 2 ఐరన్ ఆటమ్స్, నోనా అంటే 9 కార్బన్ మోనాక్సైడ్ మాలిక్యూల్స్. ఓకే, బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ రియాక్షన్ పరంగా ఇచ్చుకున్నాం. 2 molecules of FeCO5 reacts gives rise to di-iron nonacarbonyl Fe2CO9. Of course, plus CO molecule is eliminated. Okay, so this is the reaction regarding photolysis and thermolysis type of reaction in which a mononuclear metal carbonyl is converted into a polynuclear or binuclear type of metal carbonyl. Now, as the next case in this particular chapter, we will take up this rule which is called as 18 electron rule. Very interesting, very useful, equally useful for degree examinations, intermediate examinations and also all competitive examinations. You must know how to calculate and justify this 18 electron rule. Chondi, what is this 18 electron rule? When the central metal ion or atom of a complex compound acquires noble gas electronic configuration. Noble gas electronic configuration ante ఎంత ఉంటుంది electronic configuration? n-1 d10, okay, ns2 np6 అంటే టోటల్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అయ్యండి చూడండి. అవుటర్ మోస్ట్ ఆర్బిటల్ లో మీకు ఎన్ని ఎలక్ట్రాన్స్ వచ్చి 18 electron rule. There will be 18 electrons in the valence shell and the electronic configuration will be closed and stable. It will be closed and also stable. అంటే కాంపాక్ట్ గా అరేంజ్ అయి ఉంటుంది, అలాగే ఆ పర్టికులర్ కోఆర్డినేషన్ కాంపౌండ్ స్టేబుల్ గా కూడా ఉంటుంది. సో దాన్నే మనం 18 electron rule అని చెప్పి చెప్తాం అనమాట. సో ఇది గుర్తుంచుకోండి, n-1 d10 ns2 np6. సో ఇది నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ కి సమానమైనటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇనర్ట్ గ్యాస్ ఏ రకంగా అయితే స్టేబుల్ గా ఉంటుందో ఈ కాంప్లెక్స్ కూడా స్టెబిలిటీ పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడు? when it acquires 18 electrons in the valence shell. సో దానికి సంబంధించిన మనం డీటెయిల్స్ చెప్పుకుంటూ వెళ్దాం. This 18 electron rule can be applied to metal carbonyls and it is very useful in predicting stabilities and structures of organometallic compounds. చూడండి, 18 electron rule ఆధారంగా చేసుకుని ఏమేమి తెలుసుకోవచ్చు మనం? ఆ కాంప్లెక్స్ యొక్క స్టెబిలిటీని తెలుసుకోవచ్చు, అలాగే స్ట్రక్చర్స్ ని కూడా ఈజీగా స్టడీ చేయవచ్చు. సో దిస్ ఏరియా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో
ఈ స్టెబిలిటీస్ అండ్ స్ట్రక్చర్స్ ఇవన్నీ ప్రెడిక్ట్ చేయాలంటే కంపల్సరీ మనకు కావాల్సింది అయితే మాత్రం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆ మెటల్స్ మాత్రం బాగా తెలిసి ఉండాలి. సిన్స్ కాంప్లెక్సెస్ ఒబేయింగ్ దిస్ 18 ఎలక్ట్రాన్ రూల్ ఆర్ క్వైట్ స్టేబుల్. ఆల్రెడీ 18 ఎలక్ట్రాన్ ఉంటే వ్యాలెన్స్ షెల్ లో అవి కాంప్లెక్స్ బాగా స్టేబుల్ గా ఉంటాయని చెప్పి చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆ 18 ఎలక్ట్రాన్ రూల్ అప్లై చేయడం ఎలాగా, అంటే హౌ టు క్యాలిక్యులేట్ వెదర్ దెర్ ఈస్ 18 ఎలక్ట్రాన్స్ ఇన్ ద వ్యాలెన్స్ షెల్ ఆర్ నాట్. ఆ రూల్స్ ప్రకారంగా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ద స్టెప్స్ టు బి ఫాలోడ్ ఫర్ కౌంటింగ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ ద వ్యాలెన్స్ షెల్ ఆఫ్ ద సెంట్రల్ మెటల్ ఈజ్. ఎలా చేయాలి? ఫస్ట్ చూడండి, ద ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ ద వ్యాలెన్స్ షెల్. వ్యాలెన్స్ షెల్ లో ఏమేమి ఎలక్ట్రాన్స్ ఉన్నాయో చూడాలి మీరు. n-1 d లెవెల్లో ఎన్ని ఉన్నాయి, ns లెవెల్లో ఎన్ని ఉన్నాయి, అలాగే np లెవెల్లో ఎన్ని ఉన్నాయి ఆఫ్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ కౌంటెడ్. దాని ముందు కౌంట్ చేయాలి. అండ్ దెన్ ఎలక్ట్రాన్స్ ఆర్ యాడెడ్ టు ఇట్ ఆర్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఇట్ డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద చార్జ్. అంటే నెగిటివ్ చార్జ్ ఉందా, పాజిటివ్ చార్జ్ ఉందా. నెగిటివ్ చార్జ్ ఉంటేనేమో ఆ నెగిటివ్ చార్జ్ ఎంత ఉందో దాన్ని దీనికి యాడ్ చేయాలి. అదే పాజిటివ్ చార్జ్ గాని ఉంటే ఆ వచ్చినటువంటి n-1 d ns np నుంచి సబ్స్ట్రాక్ట్ చేయాలి. సో ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని దీన్ని వర్కౌట్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే హౌ టు ఫైండ్ అవుట్ ద గ్రూప్ నెంబర్. ఈ గ్రూప్ నెంబర్ రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ యాజ్ షోన్ ఇన్ ద టేబుల్ అని చెప్పి అంటున్నాం అనమాట. ఈ గ్రూప్ నెంబర్ తెలిస్తే దాని నుంచి నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ తెలుస్తాయి. మరి ఈ గ్రూప్ నెంబరు, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇవన్నీ తెలుసుకోవాలంటే ఫైనల్ గా మనకి ఏం కావాలి? పీరియాడిక్ టేబుల్ మీద కొంచెం అవగాహన ఉండాలి. డి బ్లాక్ ఎలిమెంట్స్, నాట్ ఓన్లీ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్, మెటల్ కార్బనైల్స్, కంప్లీట్ కోఆర్డినేషన్ కెమిస్ట్రీ అంతా కూడా దీని మీద ఆధారపడి ఉంటుంది స్టూడెంట్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ టేబుల్ ఏదైతే ఉందో దీన్ని చాలా జాగ్రత్తగా మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తో ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అటామిక్ నెంబర్స్ తెలిసి ఉండాలి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తెలిసి ఉండాలి. చూడండి, అట్లీస్ట్ మొదటి ట్రాన్సిషన్ సిరీస్ యొక్క ఎలిమెంట్స్ డీటెయిల్స్ అన్న మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. స్కాండియం, టైటానియం, వెనడియం, క్రోమియం, మాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, అలాగే ఇట్రియం టు కాడ్మియం, లాంథనం టు మెర్క్యూరీ. సో ఈ అటామిక్ నెంబర్స్ తెలిసి ఉండడమే కాకుండా వాటి గ్రూప్ నెంబర్స్ తెలిసి ఉండాలి, అలాగే వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా గ్రిప్ ఉండాలి. అప్పుడే మనం కోఆర్డినేషన్ కెమిస్ట్రీ మీద కానీ, లేదా స్టెబిలిటీ ఆఫ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ అనే చాప్టర్ మీద కానీ, లేదా ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి మెటల్ కార్బనైల్స్, ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ వీటి మీద గ్రిప్ వస్తుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు, కంపల్సరీ ఫాలో అవ్వండి. ఏదో పర్వాలేదులే మనం పాస్ అయితే చాలు అనుకునే వాళ్ళకి ఓకే, అలా కాకుండా ఒక ఛాలెంజ్, కెమిస్ట్రీని ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారంటే మాత్రం ఇవన్నీ కంపల్సరీగా ఫాలో అవ్వాల్సిందే. స్కాండియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3d1 4s2, ఇగో 4s లెవెల్లో 2, 3d లెవెల్లో ఒక ఎలక్ట్రాన్. టైటానియం 3d2 4s2, వెనేడియం 3d3 4s2, క్రోమియం 3d5 4s1, మ్యాంగనీస్ 3d5 4s2, ఐరన్ 3d6 4s2, కోబాల్ట్ 3d7 4s2, నికెల్ 3d8 4s2, కాపర్ 3d10 4s1, జింక్ 3d10 4s2. సో కనీసం అదే రిక్వెస్ట్ గా చెప్తున్నాను మీకు, ఫస్ట్ ట్రాన్సిషన్ సిరీస్ ఏదైతే ఇప్పుడు చెప్పుకున్నామో అంటే 3d లెవెల్, దీని వరకైనా అటామిక్ నెంబర్స్ కన్ఫ్యూజన్ లేకుండా వచ్చేయాలి, అలాగే సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా పక్కాగా మనకి వచ్చి తీరాలి. ఓకే, సో కంప్లీట్ సెట్. ఇందాక స్కాండియం టు జింక్ అన్నాను, ఇట్రియం టు కాడ్మియం, లాంథనం టు మెర్క్యూరీ. వీటి యొక్క అటామిక్ నెంబర్స్ తెలియడమే కాకుండా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద కూడా పట్టు ఉండాలి, అప్పుడే మనం ముందుకెళ్ళగలం. ఇప్పుడు చూడండి, ఆల్రెడీ మనం వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కౌంట్ చేసాం. ఎలాగా? డిపెండింగ్ ఆన్ ద గ్రూప్ నెంబర్. సో గ్రూప్ నెంబర్ తెలిస్తే దాని నుంచి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వచ్చాయి మనకి. తర్వాత దానికి ఏం యాడ్ చేయాలి? ఈచ్ టెర్మినల్ కార్బొనైల్ గ్రూప్ కంట్రిబ్యూట్స్ 2 electrons టు ద వ్యాలెన్స్ షెల్ ఆఫ్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్. మన దగ్గర ఆల్రెడీ ఏముంది? వ్యాలెన్స్ షెల్ ఆఫ్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఉన్నాయి. దానికి ఇప్పుడు ఏం చేయాలి? 2 యాడ్ చేయాలి. ఎప్పుడు 2 యాడ్ చేయాలి? ఒక్కొక్క టెర్మినల్ కార్బనైల్ గ్రూప్ కి 2 యాడ్ చేయాలి. అలాగే ఎన్ని టెర్మినల్ కార్బనైల్ గ్రూప్స్ ఉంటే అన్ని 2లు యాడ్ చేసుకుంటాం. అలాగే చూడండి,
తర్వాత బ్రిడ్జింగ్ కార్బనైల్ గ్రూప్స్ ఉండొచ్చు. బ్రిడ్జింగ్ కార్బనైల్ గ్రూప్ అంటే కార్బన్ మోనాక్సైడ్ మధ్యలో ఉంటుంది, అది రెండు వైపులా మెటల్ తో లింక్ అయి ఉంటుంది. అలాంటి పరిస్థితి ఉంటే ఒక్కొక్క బ్రిడ్జింగ్ కార్బనైల్ గ్రూప్ ఎంత కంట్రిబ్యూట్ చేస్తుందంటే ఇట్ కంట్రిబ్యూట్స్ 1 electron టు ద వ్యాలెన్స్ షెల్ ఆఫ్ ఈచ్ మెటల్ ఆటమ్ అటాచ్డ్ బై ఇట్. అంటే ఈ మెటల్ ఒకటి అలాగే ఈ మెటల్ ఒకటి ఇస్తుంది. సో 3 పాయింట్లు అయ్యాయి ఇప్పటికి. 4వ పాయింట్, ద మెటల్ బాండ్ కంట్రిబ్యూట్స్ 1 electron టు ద వ్యాలెన్స్ షెల్ ఆఫ్ ఈచ్ మెటల్ ఆటమ్. M కి మధ్య బాండ్ గానే ఉందనుకోండి, అప్పుడు మళ్ళీ ఈ మెటల్ కి ఒక 1 యాడ్ చేసుకుంటాం, అలాగే ఈ మెటల్ కూడా 1 యాడ్ చేసుకుంటాం. అంటే 18 ఎలక్ట్రాన్ రూల్ సరిపోతుందా లేదా చూడటం కోసం. సో అలా కానీ పరిశీలించినట్టయితే కొన్ని ఎగ్జాంపుల్స్ తో స్టడీ చేద్దాం. డై ఐరన్ నోనా కార్బనైల్ Fe2CO9. దీని స్ట్రక్చర్ ఏ రకంగా ఉంటుంది అని చెప్పి స్పెక్ట్రోస్కోపిక్ స్టడీస్ ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. చూడండి ఏముంది. ఫస్ట్ Fe. దిస్ Fe is linked to 1, 2, 3 3 కార్బనైల్ గ్రూప్స్, దట్ టు టెర్మినల్ కార్బనైల్ గ్రూప్స్ అంటాం. అలాగే ఈ Fe తీసుకున్నాం అనుకోండి, దిస్ ఈజ్ ఆల్సో లింక్డ్ టు 3 టెర్మినల్ కార్బనైల్ గ్రూప్స్. ఇది బ్రిడ్జ్ కాదు, ఇవి టెర్మినల్ కార్బనైల్ గ్రూప్స్. మరి ఈ 3 గాని పరిశీలించినట్టయితే దీస్ ఆర్ బ్రిడ్జ్డ్ కార్బన్ మోనాక్సైడ్ ఆర్ కార్బనైల్ గ్రూప్స్. ఇవి ఈ ఐరన్ తోని లింక్ అయి ఉన్నాయి, ఈ ఐరన్ తోని లింక్ అయి ఉన్నాయి. ఇది కాకుండా Fe కి మధ్యన ఒక బాండ్ ఉంది. సో ఇప్పుడు చెప్పుకున్నటువంటి 4 స్టెప్స్ ఉపయోగించి ఫైనల్ గా ఇది 18 ఎలక్ట్రాన్ రూల్ ని ఒబే చేస్తుందా లేదా అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ Fe ఎంతో చూడండి. ఎంత అవుతుంది? 8 ఉంటుంది. 8 ఎందుకు వచ్చింది అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 3d6 4s2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, అంటే 8. రెండో పాయింట్, ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ బై 3 టెర్మినల్ కార్బన్ మోనాక్సైడ్. ఇక్కడ చూడండి స్ట్రక్చర్ లో తెలుస్తుంది కదా ఎన్ని టెర్మినల్ కార్బన్ మోనాక్సైడ్ ఉన్నాయి. దీనికి ఈ Feకి అటాచ్ అయ్యి 3 into 2 6 అవుతుంది. అలాగే ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ బై 3 బ్రిడ్జింగ్ కార్బన్ మోనాక్సైడ్ గ్రూప్స్. చూడండి ఈ Fe తీసుకుందాం, 1, 2 and 3. టోటల్ ఎన్ని ఉన్నాయి? 3 బ్రిడ్జింగ్ కార్బన్ మోనాక్సైడ్ గ్రూప్స్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క దానికి మనం ఎంత నెంబర్ తీసుకోవాలన్నాం? 1 into 3 ఇగో 3 వచ్చింది. ఇంకేమున్నాయి? ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ బై M బాండ్. ఇంకో దిస్ ఇస్ మెటల్ Fe అండ్ దిస్ ఇస్ అనదర్ మెటల్ Fe. ఈ రెండాటికి మధ్యన ఒక బాండ్ ఉంది. అది దానికి ఎంత తీసుకోవాలి? ఈ Feకి వాల్యూ 1 తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తాం? మొత్తం అన్ని కూడా యాడ్ చేసేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. 8 + 6 14 + 3 17 + 1 18. సో టోటల్ ఎన్ని వచ్చేయండి? 18 ఎలక్ట్రాన్స్. సో ఈ కాంప్లెక్స్ 18 ఎలక్ట్రాన్ రూల్ ని ఫాలో అవుతుందా లేదా? ఎస్, ఇట్ ఫాలోస్. కాబట్టి ఇట్ ఈస్ హైలీ స్టేబుల్ అండ్ ఇట్ ఎగ్జిస్ట్ అని చెప్పి చెప్తాం అనమాట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ టేకప్ చేద్దాం. కంఫర్ట్ గానే ఉన్నారు కదా అందరూ కూడా? సైక్లోహెప్టాట్రైన్ మాలిబ్డినం ట్రైకార్బొనైల్. మాలిక్యులర్ ఫార్ములా MoCO3 (6 C7H8). ఆల్రెడీ ఈటా అంటే ఏంటనేది మీకు గ్రిప్ వచ్చే ఉంటుంది. ఈటా ఈజ్ రిప్రజెంటేషన్ ఫర్ హ్యాప్టిసిటీ. అంటే హ్యాప్టిసిటీ అంటే ఇక్కడ ఈ మెటల్ ఈ గ్రూప్ లో ఎన్ని కార్బన్లతో లింక్ అయి ఉంది అనే దాన్ని హ్యాప్టిసిటీ తెలియజేస్తుంది. ఈ హ్యాప్టిసిటీ అనే ఈ కాన్సెప్ట్ మీద ఏమన్నా కానీ డౌట్ ఉంటే ఒకసారి ఈ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ లో చేసినటువంటి ఫస్ట్ వీడియో చూడండి, ఇంకా మంచి గ్రిప్ వస్తుంది. సో ఈ దట్ నెంబర్ కరెస్పాండ్స్ టు హ్యాప్టిసిటీ ఆఫ్ దిస్ పర్టికులర్ గ్రూప్. సో దాన్ని బేస్ చేసుకుని ఈ కాంప్లెక్స్ ని స్టడీ చేద్దాం. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇందులో ఈ ఆర్గానో గ్రూప్ లో ఎన్ని పై బాండ్స్ ఉన్నాయో అబ్జర్వ్ చేయండి. ద టోటల్ నెంబర్ ఆఫ్ పై బాండ్స్ 1, 2 and 3. ఈచ్ పై బాండ్ కంట్రిబ్యూట్స్ 2 ఎలక్ట్రాన్స్. కాబట్టి 3 పై బాండ్స్ ఉన్నాయంటే హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ కంట్రిబ్యూటెడ్? 6 ఎలక్ట్రాన్స్ కంట్రిబ్యూట్ అయినట్టుగా మనం చెప్పుకుంటాం. సో ఇక్కడ ఈ మెటల్ మాలిబ్డినం, ఈ మాలిబ్డినం అనే మెటల్ దీంతో ఈ ఆర్గానో గ్రూప్ తో ఎన్ని కార్బన్ల దగ్గర లింక్ అయి ఉంది అంటే 1, 2, 3, 4, 5 and 6, అండ్ దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద హ్యాప్టిసిటీ. ఇప్పుడు మనం ఇది 18 ఎలక్ట్రాన్ రూల్ ని ఒబే చేస్తుందా లేదా అనేది డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం.
టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ మాలిబ్డినం 6. ఒకసారి మళ్ళీ డి బ్లాక్ ఎలిమెంట్స్ టేబుల్ చూపించాను కదా, దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు 6 ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఓకే, ఏమొస్తుంది? 4d5 5s1. 4d5 5s1 will be the electronic configuration. క్రోమియం కింద ఉంటుందండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో వ్యాలెన్స్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6. ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ బై 3 టెర్మినల్ కార్బన్ మోనాక్సైడ్స్. ఇంకా 3 ఉన్నాయి, 1 2 అండ్ 3. 3 కార్బన్ మోనాక్సైడ్ ఉన్నాయి కాబట్టి టెర్మినల్ గ్రూప్స్. టెర్మినల్ కాబట్టి ఎంత తీసుకుంటాం? ఒక్కొక్క దానికి 2 తీసుకుంటాం. సో టోటల్ వాల్యూ 6 వచ్చింది. ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ బై 8^6 C7H8 ఎన్ని ఉన్నాయి? 6. ఈ వాల్యూ ఇక్కడ ఎంత ఉంటే ఆ వాల్యూ వేసుకుంటాం. తర్వాత టోటల్ ఎంత అయిందో చూడండి, ఇంకేమీ లేవు ఇందులో. 6 6 అండ్ 6 టోటల్ 18. 18 కాబట్టి టెల్ మీ వెదర్ దిస్ మాలిక్యూల్ ఈస్ ఫాలోయింగ్ 18 electron rule or not. This complex will follow 18 electron rule. It is a stable molecule అని చెప్పి థియరిటికల్ గా మనం చెప్తూ ఉంటాం. అనదర్ వన్, వెనిడియం హెక్సాకార్బనైల్. ఇది చూడండి, ఇది కాంప్లెక్స్. ఓకే, ఈ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ కాంప్లెక్స్ ఉంటుంది. వెనిడియం ఇస్ ద సెంట్రల్ ఆటమ్. దీని చుట్టూ 6 కార్బన్ మోనాక్సైడ్ గ్రూప్స్ ఉన్నాయి. ఆక్టాహెడ్రల్ అరేంజ్మెంట్ లో ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా టెర్మినల్ గానే భావించాలి. అలా చూసినట్టయితే టోటల్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వీక్ ఎంత ఉంటాయంటే 5 ఉంటాయి. టోటల్ నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఈజ్ 5. 5కి ఇంకేం యాడ్ చేయాలో చూడండి. ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ బై 6 టెర్మినల్ కార్బన్ మోనాక్సైడ్ 12 అవుతాయి. తర్వాత టోటల్ ఎంత అయింది? ఇది 17 అయింది. మరి 17 అయితే 18 ఎలక్ట్రాన్ రూల్ ని ఒబే చేస్తుందా? దిస్ కాంప్లెక్స్ విల్ నాట్ ఫాలో ద 18 ఎలక్ట్రాన్ రూల్. ఓకే, ఈ రకంగా చూడండి, మీకు చక్కగా మెటల్ కార్బనైల్ సంబంధించి ఇవాళ ఏమేమి చెప్పుకున్నాం? జనరల్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్, అలాగే 18 ఎలక్ట్రాన్ రూల్ గురించి చాలా డీటెయిల్ గా చెప్పుకోవడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా మీకు చెప్పేది ఏంటంటే, హ్యావ్ గ్రిప్ ఓవర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, అటామిక్ నెంబర్స్, అట్లీస్ట్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ వరకు, లేకపోతే కష్టంగా ఉంటుంది. ఓకే, సో అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.